రావణుడి అహంకారానికి పరమశివుడు ఏ విధంగా శిక్షించాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకప్పుడు విశ్వం మొత్తం రావణుడి పేరు వింటేనే వణికిపోయేది. ఆయన కేవలం ఒక రాక్షసుడే కాదు, గొప్ప పండితుడు, గొప్ప శివభక్తుడు కూడా. రావణుడు తన తపస్సుతో, భక్తితో శివుడు నుంచి చాలా వరాలను పొందాడు. ఈ వరాల వల్ల ఆయనకు అహంకారం, గర్వం పెరిగిపోయాయి. ఒకనాడు రావణుడు తన పుష్పక విమానంలో ప్రయాణిస్తూ కైలాస పర్వతం మీదుగా వెళ్తున్నాడు. అక్కడ శివుడు తన భార్య పార్వతితో కలిసి ధ్యానంలో ఉండగా రావణుడు శివుడిని దర్శించుకోవాలని అనుకున్నాడు. కాని శివుడు ధ్యానంలో ఉన్నందువల్ల నంది అతనిని లోపలికి అనుమతించలేదు. రావణుడు కోపంతో రగిలిపోయాడు. నేను ఈ కైలాస పర్వతాన్ని ఎత్తి నా లంకలో పెట్టుకుంటాను, అప్పుడు శివుడు నా దగ్గరకు వస్తాడు అని గట్టిగా అరిచాడు. రావణుడి అహంకారం చూసి నంది కోపగించుకున్నాడు. కాని రావణుడు నంది మాట వినకుండా తన పరాక్రమం చూపించడానికి తన 20 చేతులతో కైలాస పర్వతాన్ని పట్టుకుని లేపడానికి ప్రయత్నించాడు. పర్వతం కదులుతూ ఉన్నది. పార్వతీదేవి భయంతో, స్వామి, ఈ పర్వతం కదులుతోంది, ఎవరు ఈ పని చేస్తున్నారు అని అడిగింది. శివుడు నవ్వుతూ, భయపడకు పార్వతి, ఇది రావణుడి అహంకారం అని శివుడు తన కాలి బొటనవేలిని పర్వతం మీద పెట్టి ఒత్తిడి పెంచాడు. ఆ ఒత్తిడికి రావణుడి చేతులు పర్వతం కింద ఇరుక్కుపోయాయి. భయంకరమైన ఆ నొప్పికి కేకలు వేశాడు. ఆ కేకలు భూమినే గడగడలాడించాయి. తన తప్పు తెలుసుకుని అహంకారం, గర్వం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించాడు. అప్పుడు రావణుడు శివుడిని ప్రార్థించాడు. ఒక గొప్ప స్తోత్రాన్ని ఆలపించాడు. అదే శివతాండవ స్తోత్రం. ఈ స్తోత్రంలో శివుడి శక్తిని, ఆయన కోపాన్ని, ఆ కోపంతో కూడిన నాట్యమైన రుద్రతాండవాన్ని వర్ణించాడు. రావణుడి భక్తికి, పశ్చాత్తాపానికి శివుడు సంతోషించాడు. ఆయన తన బొటనవేలిని పర్వతం నుండి తీసి రావణుడిని విడిపించాడు. రావణుడు శివుడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. శివుడు శివతాండవం యొక్క గొప్పతనాన్ని వివరించి ఆ తర్వాత రావణుడికి ఒక గొప్ప ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ కథ మనకు ఏమి తెలియజేస్తుంది అంటే, శివుడు కోపంతో ఉంటే ప్రపంచాన్ని నాశనం చేయగలడు, కానీ భక్తితో, పశ్చాత్తాపంతో ఆయన శాంతించగలడు. ఆయనకు అహంకారం నచ్చదు, కానీ భక్తి నచ్చుతుంది. మీరు శివుని భక్తులైతే ఓం నమః శివాయ అని ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.